నీతో పాటు నీ కుటుంబస్తులు దేవుని సన్నిధిలో కనబడినప్పుడే నీ కుటుంబంలో సంపూర్ణ ఆశీర్వాదం. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏవేవో ఇంకా నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తూ ఉన్నావు, అవి సంపూర్ణ ఆశీర్వాదం కాదు. అసలు సంపూర్ణ ఆశీర్వాదం అంటే నీతో పాటు నీ కుటుంబస్తులు దేవుని సన్నిధిలో కనబడడమే సంపూర్ణ ఆశీర్వాదం. ఇహలోక విషయాలన్నీ సంపాదించుకొని నువ్వు సంపూర్ణ ఆశీర్వాదం అనుకోవద్దు. కావలసినవన్నీ దేవునికి ఇస్తూ ఉంటే నేను ఆశీర్వదించబడ్డాను అనుకోవద్దు. తలంచిన ప్రతి కార్యము సఫలపరచబడతా ఉంటే అది సంపూర్ణ ఆశీర్వాదం అని భావించొద్దు. సంపూర్ణ ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీతో పాటు నీ కుటుంబస్తులు చేతుల పైకి తాళదించడమే సంపూర్ణ ఆశీర్వాదం. పాటు నీ కుటుంబస్తులు పరిపూర్ణంగా ప్రార్థన అనుభవం కలిగి మోకాళ్ళ మీద ఉండడమే సంపూర్ణ ఆశీర్వాదము. నీతో పాటు నీ కుటుంబస్తులు వాక్యాన్ని గ్రహించి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యముతో అనుబంధము కలిగి దేవునితో సహవాసము కలిగి ఉండడమే నిజమైన సంపూర్ణ ఆశీర్వాదము.